వయసులోనే దంగేటి జాహ్నవి అంతరిక్షంలోకి 2029లో వెళ్ళనుంది. స్వగ్రామం జగన్నాథపురం అనే గ్రామం కావడం ఎంతో విశేషం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అమ్మాయి మా గ్రామస్తులు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు గర్వకారణంగానే ఉంది. మా పాప క్లాస్మేట్ అండి అమ్మాయి. నాసా పైకి వెళ్ళడానికి ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే జగన్నాథపురం గ్రామానికి చాలా గర్వకారణం. కల్పనా చావ్లాగా అంత ఎత్తుకి ఎదగాలనేసి అమ్మాయిని కూడా ఎంత ఆనందించవలసినట్టే చాలా సంతోషం కలుగుతుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం అనే గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ గ్రామం కోసం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అతి చిన్న వయసులోనే 23 ఏళ్ల వయసులోనే దంగేటి జాహ్నవి అంతరిక్షంలోకి 2029లో వెళ్ళనుంది. ఇప్పటికే పలు ట్రైనింగ్లు కూడా ఆమె పూర్తి చేసుకుంది. అయితే ఆమె స్వగ్రామం ఈ గ్రామం కావడం ఎంతో విశేషం. ప్రస్తుతం ఆమె ఈ గ్రామం వాసి కావడంతో ఈ గ్రామం యొక్క కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. జాహ్నవి యొక్క కుటుంబ సభ్యులతో వీరికున్న పరిచయం, అసలు జాహ్నవి ఇక్కడ ఎంతవరకు ఉంది, ఎక్కడ చదువుకుంది, మరిన్ని విషయాలు ఈ గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎందుకంటే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఆమె అంతరిక్షంలోకి వెళ్ళబోతుంది. అసలు మీకు తెలిసిన విషయాలు ఆమె గురించి మాకు చెప్పండి. నా పేరు రామ్మోహన్ రావు. నాది పోడూరు మండలం జగన్నాపురం గ్రామం. ఈ దంగేటి జాహ్నవి మా జగన్నాపురం గ్రామ కాపరస్తురాలు. వాళ్ళ తల్లి తండ్రి ఇక్కడే ఉండేవారు. వారి తండ్రి గారు వాళ్ళ కుటుంబం మొత్తం అంతా చాలా కష్టపడి పైకి వచ్చిన వారు, మొత్తం కుటుంబం యావత్తు. తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి పాలకొల్లు మాంటిసోరీలో చదువుకోవడం వల్ల ప్రపంచమంతా పాలకొల్లు అమ్మాయి అనే ప్రచారం జరిగిపోయింది. యాక్చువల్గా ఈమె జగన్నాపురం గ్రామ కాపరస్తురాలు. ఈ మాంటిసోరీ నుంచి పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుని అక్కడ నుంచి డిగ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాక అక్కడి నుంచి యూఎస్ఏ వెళ్ళి నాసా కేంద్రంలో ఈ 2029 సంవత్సరంలో నాసా పైకి వెళ్ళడానికి ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే మా అందరికీ, మా జగన్నాపురం గ్రామానికి చాలా గర్వకారణం. ఈ భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అమ్మాయి మా గ్రామస్తులు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా అందరి తరఫున, గ్రామస్తుల తరఫున అమ్మాయికి భవిష్యత్తులో మరింత ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, పైకి ఎదగాలని కోరుతూ నేను చాలా ఆనందిస్తున్నాను. తన తల్లిదండ్రులు కూడా చిన్ననాటి నుంచి చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి ఆమెను చదివించారు అనేది కూడా తెలుస్తుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వారి తండ్రి గారు శ్రీనివాసరావు గారు ఒకప్పుడు చిన్న కారు డ్రైవర్గా పనిచేసేవారు. ఆ తర్వాత తల్లి తండ్రి గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించి ఆ అమ్మాయిని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. అంతేకాక ఈ అమ్మాయి పైకి రావడంతో వారి గౌరవంతో పాటు జగన్నాపురం గౌరవం కూడా పెంచారని మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీ మారుమూల గ్రామం నుంచి ఆ అమ్మాయి ఇంతటి స్థాయికి వెళ్ళింది. అసలు మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? మా గ్రామస్తులు చాలా సంతోషపడుతున్నారు. ఒక పల్లెటూరు అమ్మాయి జగన్నాథపురం లాంటి ఒక కుగ్రామం, చాలా కుగ్రామంలో యాక్చువల్గా ఒక రోడ్డు పక్కన ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఈ రోజున అంతరిక్షంలోకి వెడుతోంది అంటే నిజంగా జగన్నాపురం గ్రామంలో ఎంత ఆనందించవలసినంటే చాలా సంతోషం కలుగుతుంది. ప్రతి గ్రామస్తులు, మా ఊరిలో ప్రతి వాడును ఎవరైనా సరే ఇది ఎంతో అదృష్టం, ఎందుకంటే ఇలాంటి అదృష్టం రాదు. ఆ అమ్మాయిని చాలా మాకు ఆనందం కలుగుతుంది. అంటే మీరు కూడా గతంలో నాసా అక్కడికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే అందరూ వెళ్ళొచ్చేసారు అక్కడికి విజిట్కి? నేను పోయిన సంవత్సరం నాసా కేంద్రానికి టూరిస్ట్గా వెళ్ళడం జరిగింది. నేను లోపలంతా చూడడం జరిగింది. అది ఒక అద్భుతమైన ప్రపంచం. నేను రాకెట్లోకి వెళ్ళాను. ఆ రాకెట్లో వాటిలో లోపలికి పెట్టారు, పాత ఉన్నవాటి పెట్టారు, చూడడం జరిగింది. అదొక ప్రపంచం. హాస్టల్లో లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది ఒక్కొక్క రాకెట్ మనం కింద నుంచి చూస్తే చిన్న అలగా కనపడుతుంది, కానీ ఇంచుమించులో మీరు అలాంటి ర్యాకెట్లను చూశారు. అలాంటి ర్యాకెట్లో ఆ అమ్మాయి ఇప్పటికీ చాలాసార్లు ప్రయాణించింది. దీనిపై అది ఎంతో గొప్ప గర్వకారణం. అమ్మాయి చాలా గర్వకారణం. అలాంటి పల్లెటూరు అమ్మాయి ఒక నాసాలో ఒక రాకెట్లో పెడుతోందంటే ఇప్పటికీ మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సంతోషం.
అంటే వారి కుటుంబ సభ్యులతో అంటే జాహ్నవి కుటుంబ సభ్యులతో మీకున్న పరిచయం ఎలాంటిది? జాహ్నవితో మీరు ఎప్పుడైనా మాట్లాడారంటే ఈ గ్రామంలో? అంటే నా చిన్న వయసులో దంగేటి సత్యనారాయణ గారని వాళ్ళ శ్రీనివాసరావు గారి బ్రదరు నాకు తెలుసు అండి. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా తెలుసు. సరే వాళ్ళు గతించిన తర్వాత సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో అబ్బాయి డ్రైవింగ్ నేర్చుకుని అతను కొద్ది పైకి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళడం జరిగిందండి. గల్ఫ్ దేశం వెళ్ళిన తర్వాత పాప పుట్టింది. తర్వాత ఇక్కడే ఉండేవారు. ఇక్కడ పక్కన ఉన్న మాంటిసోరీలో అమ్మ విద్యాభ్యాసం జరిగింది ఆ అమ్మాయిది. పోతే అది చాలా మాకు గర్వకారణంగానే ఉంది. మా పాప క్లాస్మేట్ అండి ఆ అమ్మాయి. అయితే అమ్మది కల్పనా చావ్లాలాగా అది అంత ఎత్తుకి ఎదగాలనేసి ఆ అమ్మాయిని కూడా అంటే నాసాకి వెళ్ళిందంటే మా జగన్నాథపురం గ్రామం నుంచి మా అందరికీ కూడా మంచి పేరు. అండ్ కొన్నాళ్ళు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళడం వల్ల పెద్దగా ఎక్కువగా తెలుసుకోలేకపోయారు మా వాళ్ళు. కానీ ఇప్పుడే ఆ అమ్మాయి పేరు బయటపడింది, అందరికీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మొత్తం తెలిసిందా మీ గ్రామంలో? ఇంచుమించుగా అందరికీ తెలుసండి. దంగేటి సత్యనారాయణ గారు తమ్ముడు శ్రీనివాసరావు గారు అమ్మాయి అంటే ఇంచుమించుగా అందరికీ తెలిసిందండి. అంటే ఆ అమ్మాయి గురించి తెలిసింది ఈ వైరల్గా బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించుగా అందరికీ తెలిసినట్టే. సో ఏంటంటే అమ్మాయి కష్టపడి పైకి వచ్చింది. వాళ్ళు కూడా ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళి కొద్ది గొప్ప సంపాదించుకొని అమ్మాయిని చదివించడం జరిగింది. ఆ అమ్మాయి కూడా తెలివితేటల వల్ల అంతవరకు ఎదిగింది. దానికి మేము అందరం కూడా చాలా ఇప్పటికి కూడా తనకి సొంత ఇల్లు లేదని తెలుస్తుంది. జాహ్నవి వాళ్ళ తల్లిదండ్రులకి సొంత ఇల్లు లేదు, ఇప్పటికి కూడా రెక్కల మీద బ్రతుకుతున్నారని తెలుస్తుంది. అంటే నా చిన్న వయసులో నాకు తెలిసింది ఏంటంటే అన్నగారితో కలిసి ఉండేవాడు అండి. సెపరేట్ ఇల్లు అంటూ ఎక్కడ కట్టుకోలేదు. అతను ఉపాధి నిమిత్తం బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి తర్వాత నేను కూడా నా అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఇల్లు అయితే తీసుకోలేకపోయాడు. వాళ్ళైతే లోపల సైట్ ఒకటి తీసుకున్నారండి. అక్కడ కట్టుకుంటామనేసి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి చెప్పేవాడు నాకు, చింతారావు అని. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటాడండి. ఆ అబ్బాయి చెప్పాడు అక్కడ మేము కడతాం చిన్నాన్న అని చెప్పేవాడు. దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి పైకి వచ్చారండి. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో, కొంతమంది రెవెన్యూలో. ఈ అమ్మాయి ఇలా ఈ విధంగా నాసాకి వెళ్ళడం అంటే వారి కుటుంబ సభ్యులందరూ కూడా కష్టార్జితంతో పని చేసుకుని రెక్కల మీద బ్రతికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించినట్లు కూడా తెలుస్తుంది. అవునండి, యాక్చువల్గా వాళ్ళది పెద్ద కుటుంబంలో అందరూ కూడా కష్టపడి పైకి వచ్చి వాళ్ళ సత్యనారాయణ గారు అంటే శ్రీనివాసరావు గారు అన్నయ్య చాలా కష్టపడి వీళ్ళందరినీ పెంచి పోషించాడు. ఆ ప్రకారం అందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుకి వెళ్ళారనే చెప్పచ్చు. కొంతమంది ఉద్యోగ నిమిత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇంకొక ఆయన చింతారావు గారు, ఇంకొక ఆయన ఓఎన్జీసీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అలా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి నిమిత్తం ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నారండి. కాబట్టి వాళ్ళది పెద్ద కుటుంబం, నాకు తెలిసి చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు కూడా చాలా బాగుంది వాళ్ళ పరిస్థితి. మీ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ విధంగా నా అంతరిక్షంలోకి వెళ్ళేందుకు 2029లో వెళ్తుంది, మీకే విధంగా ఉంది? నా పేరు గొడాల ఫణీంద్ర ప్రసాద్. నేను సెట్టిబల్జీ సంఘం ప్రెసిడెంట్ని. వారు తంగేటి సత్యనారాయణ గారి టైం నుంచి కూడా వారందరూ మా సంఘంలోనే ఉన్నారు, మా సంఘ సభ్యులే. వారి అమ్మాయి జాహ్నవి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయి మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. మా ఊరు చేసుకున్న పుణ్యవాది. మొట్టమొదటిగా ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అంటే జగన్నాథపురం అంటే గతంలో మార్టేరు పక్కన ఉండేది, లేకపోతే పాలకొల్లు వెళ్ళే రూట్లో ఉండేది అనుకునేవారు. ఇప్పుడు ఈ గ్రామం నుంచి అదే జగన్నాథపురం గ్రామం నుంచి అంతరిక్షంలోకి వెళ్తుంది అని ఆ గ్రామం కింద మారిపోద్ది అంటారు ఈ గ్రామం? మరి మారాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి అదృష్టం మా గ్రామానికి వచ్చిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ అమ్మాయి ఇంకా అభివృద్ధి పనులు అవి చేసి బాగా అభివృద్ధిలోకి రావాలని మేము కోరుకుంటున్నాం. దాదాపుగా జాహ్నవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఆ తర్వాత కుటుంబ అవసరాల నిమిత్తం అంటే జాహ్నవి చదువు ఇతర అవసరాల నిమిత్తం వారు ఇక్కడి నుంచి ఈ పోడూరు మండలం జగన్నాథపురం ఈ గ్రామం నుంచి పాలకొల్లు వెళ్ళిపోయారు. జాహ్నవి విద్యాభ్యాసం కూడా మొత్తం కూడా అక్కడే అయింది. తర్వాత బీటెక్ ఇతర రాష్ట్రాల్లో పూర్తి చేసింది. అయితే ఇప్పటివరకు కూడా పాలకొల్లుకి చెందిన జాహ్నవి అనే వస్తుంది, కానీ తమ గ్రామానికి పుట్టి పెరిగింది కాబట్టి తమ గ్రామవాసి జాహ్నవి అంటూ కూడా వీరందరూ చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఆమె వచ్చేది, అందరినీ పలకరించేది. ఉన్నతమైన చదువులు చదువుకుని ఈ స్థాయికి వెళ్ళడం పట్ల మా గ్రామం పేరు కూడా మారిపోయేలా ఉంటుందంటూ కూడా వీరందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇప్పటికి కూడా జాహ్నవికి సంబంధించిన తల్లి తండ్రి కూడా
కువైట్లోనే ఉంటారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళేంత స్థాయికి ఎదిగిన ఆ జాహ్నవిని చూసి మాకు చాలా గర్వకారణంగా ఉందంటూ కూడా వీరందరూ చాలా సంతోషపడుతున్నారు. గ్రామస్తులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వీడి జనశేఖర్తో మనోజ్, RTV, పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.